ఆర్టీసీ ఎన్ఎంయూఏ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ఆర్టీసీ డిపో నందు నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే నెల 20-21 తేదీలలో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ కార్మికులు గేట్ మీటింగ్ ను నిర్వహించింది. ఈ గేట్ మీటింగ్ కు ఏపీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీ ఎస్ఆర్టీసీ శ్రామిక మహిళా కన్వీనింగ్ కమిటీతో పాటు ఆర్టీసీ పలు ఉద్యోగ సంఘాలు హాజరై తమ మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం తమ న్యాయమైన కోరికలను ఆమోదించాలి అని కోరారు. ప్రభుత్వం విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేట్ పరం చేయాలి అనుకోవడం అన్యాయమని కార్మికులంతా నిరసన తెలియజేశారు. కొత్త విద్యుత్ బస్సులు కొనుగోలు చేస్తామనే నెపంతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి పినాకిల్ అనే సంస్థకు దారదత్తం చేసే యోచనలో ఉంది అని ప్రభుత్వ నిర్ణయాన్ని కార్మికులు తీవ్రంగా ఖండించారు. విద్యుత్ బస్సులను కొనుగోలు చేసినప్పటికీ వాటిని ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపాలి అని, ప్రైవేట్ సంస్థలకు తాకట్టు పెడితే కార్మికులు చూస్తూ ఊరుకోరని తీవ్రంగా హెచ్చరించారు. స్త్రీ శక్తి బస్సులో 0 టికెట్ ఇచ్చే విధానాన్ని నిలుపుదల చేసి ఇతర ప్రయాణికులకు మాత్రమే టికెట్ ఇచ్చేలా చర్యలు తీసుకుని సిబ్బందిపై పనిభారం తగ్గించాలి అని కోరారు. పీఆర్సీ కమిటీ నియమించాలి అని, ఐఆర్ను వెంటనే ప్రకటించాలి అని, పెండింగ్ లో ఉన్న 4 డిఏలు, ఆరియర్స్ మరియు లీవ్ అండ్ క్యాష్మెంట్లు ఇవ్వాలన్నారు. ప్రయాణికుల అవసరానికి తగ్గట్టుగా 4,000 కొత్త బస్సులను, 12,000 సిబ్బందిని నియమించాలి అని కార్మికులు డిమాండ్ చేశారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మన ఎన్ఎంయూఏ పిలిపించిన మేరకు అన్ని డిపోల్లో కూడా ఈ ప్రైవేటు ఎలక్ట్రికల్ బస్సుల మీద, ఐఆర్, పిఆర్సీ మీద, ఎన్నింటి మీద కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈవేళ రేపు కూడా జరుగుతాయి. ముఖ్యంగా మన శెట్టిమూర్తి గారు చెప్పినట్టు ప్రైవేటు బస్సుల్ని మన డ్రైవర్లతోటి, మన సిబ్బందితోటే ఆపరేట్ చేయాలి. గ్యారేజీ పరంగా అయితేనేమి, రన్నింగ్ సైడ్ అయితేనేమి ఆపరేట్ చేయాలి. రెండవదిగా స్త్రీ శక్తి పథకానికి ఇచ్చే 0 టికెట్ విధానాన్ని రద్దు చేయాలి. మా డిమాండ్స్ ఏంటంటే స్టేట్ వైడ్గా స్త్రీ శక్తికి ఇచ్చే 0 టికెట్ విధానాన్ని రద్దు చేయాలి. ఇక మూడో డిమాండ్కి వచ్చేసి మా డిఓలు, పిఆర్సీలు, ఐఆర్లు కూడా వెంటనే ప్రకటించి మా ఉద్యోగస్తుల్ని ఆదుకోవాలి. నాలుగోది ఏంటంటే హాస్పిటలైజేషన్. మాకు నెల నెల శాలరీలో కట్ అవుతుంది, దానివల్ల ఉపయోగం లేదు. మళ్ళా మాకు అది ఉపయోగం. ఈ ధర్నా కార్యక్రమం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీ మేనేజ్మెంటు చాలా దారుణంగా ప్రైవేట్ బస్సులు కొనడానికి అయితే ఏ యూనియన్ కూడా వ్యతిరేకం కాదు. కానీ వాటి యొక్క నిర్వహణ అంతా కూడా, ఆ బస్సుల యొక్క నిర్వహణ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తానంటుంది. ఆర్టీసీకి సంబంధం లేకుండా, అంటే మొత్తం కండక్టర్ అవని, మెకానిక్ అవని, బస్ మెయింటెనెన్స్ అవని, మొత్తం ఏదన్నా సరే అది ఆర్టీసీకి సంబంధం ఉండదు. అదంతా ప్రైవేట్లో చూసుకుంటారు. ఈ విధంగా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆర్టీసీని కొద్దిగా ప్రైవేటీకరణ చేసేసి ఉద్దేశంలో ఇటువంటి పనులు చేస్తుంది. దానివల్ల మనం ఏంటంటే ఏ యూనియన్ కూడా ప్రైవేట్ బస్సులు కొన్నాకైతే వ్యతిరేకం లేదు, కానీ వాటిని మన ఆర్టీసీయే మెయింటైన్ చేయాలంటారు. రెండోది, ఇప్పుడు శ్రీశక్తి పథకం ఉంది. ఆ శ్రీశక్తి పథకం నిమిత్తం గవర్నమెంట్ మనకి ఇంత ఇస్తుంది అమౌంట్ ఇచ్చేటప్పుడు ఇంకా టికెట్ కొడతాం వేస్ట్. ఎందుకంటే నెలకు 300 కోట్లు అని గవర్నమెంట్ మనకి ఇచ్చేస్తుంది శ్రీశక్తి పథకం సంబంధించి. అటువంటిప్పుడు ఇంక టికెట్ ఎందుకు? అటు పేపర్ ఆదా అవుతుంది, వర్క్ శ్రమ దొరుకుతుంది, కండక్టర్లు కూడా సేవ్ అవుతారు. అందువల్ల మన రెండో డిమాండ్ ఏంటంటే శ్రీశక్తి పథకం టికెట్లు కండక్టర్లు ఇచ్చి దాన్ని తీసేయమని పెట్టాం. ఇంకా మూడో రేట్ మూడో రేట్ అంటే ఐఆర్ వెంటనే ఇవ్వాలి. ఐఆర్, డిఏలు మనకి చాలా ఐఆర్లు ఇవ్వాలి, ఐఆర్ ఒకటి ఇవ్వాలి, చాలా డిఏలు ఇవ్వాలి. ఇవన్నీ మనకి ప్రకటించమని. ఎందుకంటే బయట వాళ్ళు కొంచెం జీతాలు ఎక్కువ, మన ఆర్టీసీలో మాత్రం మనకు చాలా తక్కువ జీతాలు. ఈ డిఏలు ఇవ్వకపోవడం వల్ల, ఐఆర్ ఇవ్వకపోవడం వల్ల మనం చాలా ఆర్థికంగా కుంగిపోయి ఉన్నాం. పిల్లలు చదువులేటి ఇంకోటి ఏది కూడా మనం చేసుకోలేకపోతున్నాం. ఇంకా నాలుగోది, బస్సులు కొనాలి. బస్సులు ఏమంటున్నాం మనం, ఎంత ఎండతాపంలో కూడా అందరూ కూడా ఎన్ఎంయూ ఏదైతే స్టేట్ వైడ్గా పిలిపించిందో ఈ కరెంటు బస్సులు గురించి దాని మీద మీరు అందరూ కూడా వచ్చినందుకు విప్లవాభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అలాగే ఈరోజు రేపు కూడా ఎన్ఎంయూ వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కరెంటు బస్సుల్ని ప్రైవేట్ వాళ్ళకి పినాకిల్ అనే సంస్థకి ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే మన ఆర్టీసీలోనూ ఎంతో నైపుణ్యం గల సిబ్బంది ఉన్నారు, మెకానికల్ ఉన్నారు, గ్యారేజ్ సిబ్బంది ఉన్నారు,
వీరందరికీ కూడా మొన్న ఈ మధ్యన గుంటూరులో చూసుకుంటే ఒక బస్సుని రెట్రో ఫిల్లింగ్ అనే విధానం ద్వారా మన డీజిల్ బస్సుని కరెంట్ బస్సుగా మార్చి చూపించారు మన వాళ్ళు. అలాగే ఈ పినాకిల్ అనే సంస్థకి ఇవ్వకుండా ఏదైతే కేంద్ర గవర్నమెంట్ 20,000 కోట్లు దీనికి ఖర్చు చేద్దామని చూస్తున్నారు. ఈ ఖర్చు అంతా కూడా ఈ 20,000 కోట్లతో 80,000 డీజిల్ బస్సులు కొనుక్కోవచ్చు, 60,000 మన సిఎన్జి బస్సులు కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు ఆగస్టు 15 నుంచి ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా శ్రీశక్తి పథకాన్ని అమలు చేస్తుందో దానికైతే ఇప్పుడున్న బస్సులు సరిపోవట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో 12,000 బస్సులు అయితే మనకి అవసరం. అలాగే 4,000 బస్సులు అయితే మనకు అవసరం. 12,000 సిబ్బందిని అయితే రిక్రూట్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఉన్న బస్సులు రోజు రోజుకి వెళ్ళిపోతున్నాయి. ఆ బస్సులు ఉన్న సర్వీసులు చేయలేకపోతున్నాయి అన్నమాట. వాటికి కూడా చాలా కాలం నుంచి అయ్యే పాత బస్సులు తిరుగుతున్నాయి. వాటికి ఎన్ని రిపేర్లు చేసినా ఎక్కడో చోట ఆగిపోవడం ఏదో జరుగుతుంది, సంథింగ్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా మనకి 4,000 12,000 బస్సులు అయితే ఖచ్చితంగా 12,000 సిబ్బంది అవసరం అవుతారు. రోజు రోజుకి కూడా రిటైర్ అవుతున్నారు. 2020 నుంచి 2011 నుంచి కూడా మనకి రిక్రూట్మెంట్ జరగలేదు. ఏదో అరకరగా కారుణ్య నియామకాలు అయితే ఒకరికిద్దరికి ఇస్తున్నారు తప్ప రిక్రూట్మెంట్ అయితే గవర్నమెంట్లో జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా మనకి రిక్రూట్మెంట్ జరిపించాలి. 12,000 మందిని రిక్రూట్మెంట్ చేయాలి. 4,000 బస్సులు ఖచ్చితంగా మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అవసరము. ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలు ఫ్రీ బస్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా విపరీతంగా ప్రయాణం పెరిగింది. వాళ్ళు అవసరాలకి ఆర్థికంగా స్వావలంబన వాళ్ళకి మహిళలకు వస్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు వినియోగించుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ ఏదైతే కాలుష్యం ఆర్టీసీ బస్సు వల్ల వస్తుందని చెప్తుందో చాలా అయితే తక్కువగా ఉంది. మన ఆర్టీసీ బస్సులో వచ్చే కాలుష్యం అయితే 0.1% ఉంది. మిగతా కాలుష్యం 50% అంతా కాలుష్యం అంతా పరిశ్రమల నుంచి వస్తుంది. మిగతా కాలుష్యం 20-30% అంతా కూడా కార్లు, జీపులు, మోటార్ సైకిల్ వీటి నుంచి వస్తుంది. నిజంగా ఖచ్చితంగా కాలుష్య నివారణ అయితే ముఖ్య లక్ష్యం అయితే మన వ్యక్తిగత వాహనాలను అన్నిటి కూడా నిరోధించి ఈ ఆర్టీసీని ఇంకా పెంచుకొని ఆర్టీసీ బస్సులు పెంచుకొని ఈ ఆర్టీసీ రవాణా ఉచితంగా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి మరి ఈ కాలుష్య నివారణ చర్యలు అయితే చేపట్టాలి. అయితే ఈ పినాకిల్ అనే సంస్థకి ఇవ్వడం కోసమే మన రాయితీలు ఇస్తున్నారు. 20,000 కోట్ల రూపాయలు వారికి ఇస్తున్నారు. అదే 20,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇస్తే ఎన్నో వేల మందికి మనం ఉద్యోగాలు కల్పించవచ్చు. అలాగే ప్రజలకి అనేక రకమైన రాయితీలు ఆర్టీసీ ఇస్తుంది. ఫ్రీ పాసులు కానీ అలాగే గతంలో కూడా ఫ్రీ పాసులు ఉన్నాయి. స్టూడెంట్స్ పాసులు ఇస్తున్నారు. ఇవన్నీ రాయితీలతో కూడిన పాసులు ఇస్తున్నారు. ఈ పాసులన్నీ కూడా ఇంకా మెరుగ్గా వాళ్ళకి ఇంకా చౌకగా మన ఆర్టీసీని మన రవాణాని